Garuda Express, an international courier service. ఫ్రాంక్గా చెప్పండి. నాకున్నటువంటి సర్కిల్ నాకు నాటి ప్రకారం మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, ఓపెన్గా మాట్లాడతారు, ఎలాంటి భేషజాలు ఉండవు, ఉన్నట్టు చెప్తారని చెప్పి మీ సర్కిల్లో వాళ్ళు కానివ్వండి, నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్లో కానీ ఉన్నదనమాట. ఎందుకు బెజవాడ డిజాస్టర్ అయింది? ఫ్రాంక్గా చెప్పాలంటే జనాలందరిలోకి రక్త చరిత్ర తర్వాత విజయవాడ మీద తీస్తున్న సినిమా కాబట్టి డెఫినెట్గా అదొక బయోపిక్ అయి ఉంటుంది. నెహ్రూ గారు రంగా గారి గొడవ మీదే దీని మీద ఫోకస్ ఉంటుంది. సో ఆ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు ఎలాగైతే రక్త చరిత్రలో ఒక మద్దెల సూరి పరిటాలరావు గారి మధ్య జరిగిన ఒక వార్ని ఎలా ఎలాబరేటెడ్ ఫార్మాట్ వచ్చిందో అలాగే వస్తుందనే ఒక ప్రొజెక్షన్ జరిగిన మాట వాస్తవం. బట్ ఇన్ రియల్ మేము వెళ్తుంది ఒక ఇమాజినరీ స్టోరీ. ఒక కుర్రాడు విజయవాడలో చదువుకునే కుర్రాడికి జరిగిన సర్కమ్స్టాన్సెస్లో అతనికి ఎదురొచ్చిన రౌడీని అతను ఎలా ఢీగొట్టాడు అనేది మాత్రం ఒక శివలాంటి సినిమా అనుకోండి. ఒక శివలాంటి ఇమాజినరీ స్టోరీ తీద్దాం అనుకుని బయలుదేరిన మాకు బెజవాడ రౌడీలు అని పెట్టడం, అది కూడా రక్త చరిత్ర ఇమీడియట్ పెట్టడం వల్ల ఫుల్ ఫోకస్ ఆ డీటెయిలింగ్లోకి వెళ్ళి పబ్లిక్, నాకు తెలిసి మెజారిటీ ఆఫ్ పబ్లిక్ ఇంకొక బయోపిక్ చూడబోతున్నాం అనే ఒక ప్రిపరేషన్లోకి వెళ్ళిపోయారు. దానితో కాన్స్టెంట్గా దాని మీద కాంట్రవర్సీస్ కాన్స్టెంట్గా న్యూస్లో ఉంది. ఆ సినిమా మేము షూట్ చేస్తున్నప్పుడు ఉంది, షూటింగ్ అయిపోయాక ఉంది, రిలీజ్ ముందు ఉంది, రిలీజ్ మార్నింగ్ షో టెలికాస్ట్ అయ్యే వరకు దట్ వాస్ కాన్స్టెంట్లీ ఆన్. మరి అదంతా మీరు అబ్జర్వ్ చేయలేకపోయారా? అబ్జర్వ్ చేయలేక కాదు, అది ఆల్రెడీ అప్పటికి వెళ్ళిపోయింది. మరి అన్నప్పుడు మీరు అలానే ఎందుకు తీసుకెళ్ళలేకపోయారు ఆ ఫిలింని? అట్లాంటప్పుడు సో అలాగే బిట్వీన్ మెయిన్ గ్రూప్స్ మేము ఏం చేస్తున్నాం అనేది మనకు తెలుసు. జనం ఏం తీసుకుంటారు మనం ఎలా చెప్తాం? మీకు అదే చెప్తున్నా, బెజవాడ అనే ముందు రక్త చరిత్ర ఉంది. రక్త చరిత్ర అనేది ఆల్రెడీ రాష్ట్రం మొత్తం ఒక కాంట్రవర్షియల్ హీట్ క్రియేట్ చేసి ఉన్నది. అనంతపూర్ గొడవలు అయిపోయినాయి, ఇప్పుడు బెజవాడ గొడవల మీదకి షిఫ్ట్ అయ్యారు వీళ్ళ వ్యూ అనేది మేము చెప్పకుండానే వాళ్ళే టేక్ చేసి, అంటే ఒక రకంగా వాళ్ళే తీసేసుకున్నారు. కానీ వాళ్ళు చూసిన తర్వాత అలా కనపడలేదు, వాళ్ళు అలా కనపడలేదు. కోరిలేట్ చేసుకుంటున్నాం అని చూస్తారు. ఇప్పుడు మీరు మహాభారతం చదువుకుని దానవీర సూరకర్ణ సినిమాకి వెళ్ళారు అనుకోండి, కోరిలేట్ చేసుకో, ఇతను కర్ణుడు కదా, ఇతను దుర్యోధనుడు కదా, అలా లోపలికి వచ్చి ప్రిపేర్ అయ్యి వచ్చిన చాలా మందికి అర్థం కావట్లేదు, క్యారెక్టర్ అర్థం కావట్లేదు. కుర్రాడు కథ స్టార్ట్ అవుతుంది, లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది, ఇతనికి ఎప్పుడు ఉంది లవ్ స్టోరీ అని కొందరు అనుకుంటారు. ఇతనికి ఎప్పుడు గొడవ అయింది, ఈ సందర్భంలో కాదు కదా ఇంకో సందర్భంలో అయిందని ఆ డ్యూయల్ ట్రాక్ రన్ అయింది చాలా మందికి. ఓకే, అది మీరు అబ్జర్వ్ చేయలేకపోయారు? చేయలేదు. రెండోది 100% లవ్ ఇమీడియట్ చైతు ఒక ఎక్స్ట్రీమ్ లవ్ స్టోరీ నుంచి ఎక్స్ట్రీమ్ యాక్షన్ షిఫ్ట్ చేసినప్పుడు కొంత గేజ్ చేయడంలో మేము కూడా తప్పు చేసి ఉండొచ్చు. పబ్లిక్ కూడా వేరే రకంగా తను చూడడానికి ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు. ఆ మిస్కాల్కులేషన్ కూడా జరిగిందేమో. ఎందుకంటే ఒక స్వీట్ లవర్ బాయ్గా అప్పటికి చూసిన జనం ఒక్కసారిగా ఒక గ్రేట్ ఓన్ లుక్ షిఫ్ట్ చేసి ఒక యాక్షన్ ఓరియంటెడ్గా ప్రొజెక్ట్ చేయడం వల్ల కొంత కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చేమో వాళ్ళు. సో ఇవన్నీ మీరు జనరల్గా ఒక డైరెక్టర్గా ఉన్నప్పుడు ఈ ఒక ఫిలిం ప్రాజెక్ట్ కాకుండా ఈ బయట ఉండే సర్కమ్స్టాన్సెస్ ఇట్లాంటి ఎఫెక్ట్స్ అన్ని కూడా మీరు దృష్టిలో ఏదైనా బ్రేక్ చేయడానికి ట్రై చేస్తాం. బ్రేక్ చేయడము అన్నీ ఇప్పుడు ఇవన్నీ తర్వాత తెలిసినాయి అంటే కొంత తెలుస్తాయి ముందే. సైజ్ తెలీదు, ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఆ సైజు ఐడియా వచ్చే టైంకి సినిమా అయిపోయి ఉంటుంది. సో యూ కాంట్ ఇప్పుడు నేను ఇలాగ జనం ఇలా అనుకుంటున్నారు, మళ్ళీ రివైండ్ చేసి రీషూట్ చేద్దాం, ఎన్ని ఉండవు. సో దట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ వాట్ వీ ఫెల్ట్ అండ్ వీ ఫినిష్డ్ ఫ్రమ్ A to Z and we released it.